గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మావోయిస్టు గాదె ఎన్నయ్య ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మావోయిస్టులకు మద్దతు ఇస్తూ ప్రజలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణ నేపథ్యంలో గాదె ఎన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అన్న రిమాండ్ నిమిత్తం చంచల్గూడ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగానే ఇవాళ ఆశ్రమంలో కీలక ఆధారాల కోసం తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్ఐఏను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఎన్ఐఏ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును ఈ నెల 16కి వాయిదా వేసింది. కోర్టు తీర్పు వెలువడే లోపే ఎన్ఐఏ అధికారులు ఆశ్రమంలో సోదాలు నిర్వహించడంపై ఉత్కంఠ నెలకొంటోంది. అమ్మాయిలు రండి. సార్ మీకు మేము టైం ఇచ్చాము, వచ్చేసాను సార్. రండి ప్లీజ్, మళ్ళీ అందరూ బాధపడతారు రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాజీ మావోయిస్ట్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అప్పట్లో ఉద్యమంలో పేరు సంపాదించినటువంటి గాదె ఎన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత తన ఇంట్లో ఇంకేమైనా ఈ రెస్ట్రిక్టెడ్ వస్తువులు దొరికేటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే మావోయిస్ట్ పార్టీలకు, మావోయిస్టులకు తను మద్దతు ఇస్తూ ప్రజలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపిస్తా ఉన్నాడు, అడిక్ట్ చేస్తా ఉన్నాడు, మళ్ళీ ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటికే మావోయిస్టులు లేనటువంటి దేశంగా, రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉంటుంటే ఈ మధ్య కాలంలో ఎన్కౌంటర్ల తర్వాత అనుకోకుండా ఈ మాజీ మావోయిస్టులు ఒకే చోట ఏర్పడి మళ్ళీ ఉద్యమం పేరుతో అందరినీ రగిలించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నటువంటి ఆరోపణలపైన గాదె ఎన్నయ్యను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత తన ఇంటిపైన ఎన్ఐఏ రైట్స్ ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అతను చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నాడు. కేసు దర్యాప్తులోనే ఈరోజు దర్యాప్తులో భాగంగా జనగాం జిల్లాలో ఉన్నటువంటి తన ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారులు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఎన్ఐఏకు 5 రోజుల పాటు కస్టడీ అప్పగించాలంటూ ఇప్పటికే ఎన్ఐఏ కోర్టుని ఆశ్రయించి నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కస్టడీ పిటిషన్ విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ కస్టడీ పైన తిరిగి నెల 16వ తేదీన వాయిదా వేస్తూ ఆ రోజు నిర్ణయాన్ని వ్యక్తం చేస్తానంటూ కూడా కోర్టు ఈ విషయాన్ని తెలియజేసింది. కోర్టు తీర్పు వెలువడే లోపు ఎన్ఐఏ అధికారులు ఆశ్రమంలో సోదాలు నిర్వహించడంపై మాత్రం ఉత్కంఠగా రేగుతా ఉంది. తను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అనేక మంది నిషేధిత ఉగ్రవాద సంస్థలతో టచ్ లో ఉన్నాడు, నిత్యం వారితో మాట్లాడుతా ఉన్నాడు, వాళ్ళతో యాక్టివిటీస్ కి మళ్ళీ మూవ్మెంట్ చేసే ప్రయత్నం చేశాడు. 150 మంది 200 మందిని ఒక్కసారిగా నిషేధిత సంస్థ ఏర్పడి దాని ద్వారా వీళ్ళు మళ్ళీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక్కసారి గాదె ఎన్నయ్య స్పీచ్ ద్వారా మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతే ఇన్నేళ్ల కృషి పోలీసులు విఫలమైపోతారు. కాబట్టి ఈ మూవ్మెంట్ మళ్ళీ స్టార్ట్ అవ్వకూడదు. ఆపరేషన్ కాగర్ ఒక పక్క సాగుతా ఉంది. ఈ దెబ్బకు మావోయిస్ట్ దళం అంతా కూడా భయపడి ఎక్కడికక్కడ లొంగిపోతా ఉన్నారు. తమ అనారోగ్య సమస్యతో కొంతమంది, పార్టీలో ఉన్నటువంటి క్లాషెస్ తో కొంతమంది, కుటుంబంతో ఇప్పటికైనా కలిసి ఉండాలని కొంతమంది, ప్రభుత్వం పోలీసులు ఇస్తున్నటువంటి బెనిఫిట్లతో తాము జనజీవ స్రవంతిలో కలిసిపోవాలని కొంతమంది వస్తా ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో గాదె ఎన్నయ్య స్పీచ్ కారణంగా ఇంకొంతమంది యువత ఇదే మావోయిస్టు పార్టీలో రిక్రూట్ అయ్యి మళ్ళీ పోలీసులపై గాని, ప్రభుత్వంపై గాని వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గాదె ఎన్నయ్య బయటకు ఉంటే చాలా ప్రమాదకరమని అతనిపై ఎన్ఐఏ కేసు నమోదు చేసి తీసుకొచ్చి రిమాండ్ చేయడంతో అతనికి 14 రోజులు ఎన్ఐఏ కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తన కస్టడీలో కావాలి, తను రెగ్యులర్ గా ఎవరెవరితో టచ్ లో ఉంటూ ఉన్నారు, ఏ విషయాలపైన మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఆ ఉద్యమాన్ని ప్రేరేపించడం గల కారణాలు ఏంటి అనేది విచారించడం కోసమే ఈ కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.
అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.